తాత, కడుపులో వినాయకుడి వాహనాలు గిరగిరా తిరుగుతున్నాయి. భోజనం చేద్దాం రా తాత. ప్రతిరోజు అతిథి భోంచేశాకే కదా మనం భోంచేస్తాం. అదిగో మీ నాన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు. అతిథి వచ్చి భోంచేశాక మనం భోంచేద్దాం. అతిథి రావడానికి ఈ రోజు కొంచెం ఆలస్యం ఎలా ఉంది. ఈలోగా మనం గుడికెళ్ళొద్దామా? ఓ, గుడికెళ్తే ప్రసాదాలు పెడతారు కదా. అమ్మతో చెప్పొస్తాను. అలాగే. అమ్మా అమ్మా అమ్మా, నేను గుడికెళ్ళొస్తాను. ఏంటమ్మా? ఓ, ప్రసాదం తేవాలా? తెస్తాను. ఈ రోజు ఒక్క అతిథి కూడా వచ్చేలా కనపడడం లేదే. భవతి భిక్షాందేహి అంటున్నా పట్టిన పెట్టేవాడే కనపడటం లేదు. స్వామి, నానేమి అడక్కయ్యా, అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది. దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి. చాలా సంతోషం. రండి. అయితే మేము అతిథిగా వచ్చి భోంచేయడం అంటే మాటలు కాదు, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. అదేమిటి ఇదేమిటి ఎదురు ప్రశ్నలు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మా పద్ధతులు మావి. మీలాగా పద్ధతి ప్రకారం నడుచుకునే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. మా పద్ధతులు ఇష్టపడే వాళ్ళంటే మాకు ఇష్టమే. రండి. అట్టెక్కడికి అయ్యా, ఇటు కదా. ఆ చెరువులో హాయిగా స్నానం చేసుకుని వచ్చి భోంచేద్దరు గాని. ఏమిటి స్నానమా? స్నానం చేయడం మా పద్ధతి కాదు. అంటే మీరు స్నానమే చేయరా? చెయ్యమయ్యా, చెయ్యకపోయినా చేసినట్టే లెక్క. చెయ్యకపోయినా చేసినట్టు ఎలా అవుతుంది స్వామి? ఎలా ఏమిటి? ఇప్పుడు గంగలో ఉన్న చేప ప్రత్యేకంగా స్నానం చేస్తుందా? చెయ్యకపోయినా చేసినట్టే కదా. ఆ గంగనే నెత్తి మీద పెట్టుకున్న వాడి పద్ధతి కూడా అంతే. నా పద్ధతి అదే. ఆయన నీ కోసం నా పద్ధతి ఒకటి మార్చుకుంటాను. స్నానం చేసేస్తాను. స్నానం స్నానం స్నానం. స్నానం అయిపోయిందయ్యా. ఇప్పటికైనా అన్నం పెడతావా, లేకపోతే నా దారి నేను చూసుకోమని? లేదు లేదు, రండి భోంచేద్దరు గాని. రండి. అది సరే, తమకి చేతులు కడుక్కునే పద్ధతి అయినా ఉందా? అది లేదా? తీసుకోండి. ఆ పద్ధతి ఉందయ్యో. అయితే ఇప్పుడే కదా చక్కగా స్నానం చేశాను, ఇంట్లో చేతులు కడుక్కోవడం ఏమిటి? ఏమైంది నా చేతులకి? ఒక్కసారి ఆ చేతులు చూసుకోండి స్వామి, అంతా మట్టే. మట్టే, అంత మట్టే. ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు. దయచేయండి. ఏమిటయ్యో, నీ పాటికి నువ్వు అలా చకచగా వెళ్ళిపోతున్నావు. అసలే పెద్దవాడిని, పైగా ఆకలితో ఉన్నాను కదా. ఈ మూడ పట్టుకోవచ్చు కదా. ఓ పద్ధతి పాడు ఏమి లేదు నీకు. ఏమిటయ్యా మొహం అలా చుట్టించుకుంటున్నావు? శవాల కాళ్ళని కంపేమైనా వస్తున్నావు దాంట్లోంచి? ఏమిటయ్యా చూపు? నేనేమన్నా శ్మశానంలో తిరిగే వాళ్ళ కనపడుతున్నా నీ కంటికి? ఇదిగో, నాకు కళ్ళు ఎక్కువయ్యో. నువ్వు మొహం చుట్లించుకోవడం, ముక్కులు ఎగరేయడం నేను మూడో కంటితో కనిపెట్టేయగలను. అంత తెలియని వాడిని అనుకోకు. స్వామి, అన్ని మీకే తెలుసు, మాకేం తెలియదు. దయచేయండి. ఇప్పుడు నీ పద్ధతి నాకు బాగా నచ్చిందిరా అబ్బాయి. శంకర 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 శంకర. దీర్ఘ సుమంగళి భవ. కాత్యాయని, స్వామివారికి త్వరగా భోజనానికి ఏర్పాటు చేయి. దయచేయండి. కూర్చోండి. త్వరగా పెట్టమ్మా, కడుపులో సామగానం పాడుతోంది. మీ ఆవిడి భక్తి, వినయం, ఈ వడ్డించే పద్ధతి నాకు బాగా నచ్చాయ్యో. అవునవును, తమరి శుచి శుభ్రత పద్ధతి ముందే ఆవిడికి తెలుసుంటే ఆవిడ వడ్డించే పద్ధతే వేరుగా ఉండేది స్వామి. ఏంటయ్యా? ఏంటిది? ఆకులు అన్ని వడ్డించాక పరిసేచన చేసి తినడం ఆచారం అంటే? ఏ మనిషో ఏమిటో, ఏమాత్రం ఆచారం తెలియదు. నీ ఆచారం గీచారం అన్ని శుద్ధ దండగా. వచ్చిన వాడికి కడుపుకి ఇంత అన్నం పెట్టడం ఒక్కటే పద్ధతి. అయ్యా స్వామి, మీ పద్ధతులకు ఆచారాలకు 101 నమస్కారాలు. సరే సరే, భోజన కాలే హరనామస్మరణ అంటారు కదా, అదైనా కానిచ్చి కానివ్వండి. ఏంటి హరనామస్మరణం చెయ్యాలా? చెయ్యకుంటే ముద్ద దిగదా? అయినా ఏమిడి వాడి గొప్ప? శ్మశానంలో ఉంటా అట్ట, కపాలంలో తింటా అట్ట, తోళ్ళు కట్టుకుంటాడంట, పావులు వేసుకు తిరుగుతాడంట.
ఓ పద్ధతి పాడు లేని అలాంటి వాడిని అన్నం తినేటప్పుడు తలుచుకోవడం అంటే హరనామస్మరణ అంటే హరనామస్మరణ భోషణం ఏం కాదు. లేపైకి తిన్నాక లెగుస్తాలేవయ్యా, ఆకలి మండిపోతుంది. నీకు పుణ్యం ఉంటుందిగా. నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు, పాపం. లేము. వయసులో పెద్ద ఏంటయ్యా వయసు? ఈ వయసులో 10 మందికి మంచేదో చెడేదో చెప్పాల్సింది పోయి నా శివయ్యను నోటికొచ్చినట్టు తిడతావా? లెమ్మంటుంటే ఆకులో అన్నం పెట్టి లేచిపోమంటున్నావు. ఇదేం పద్ధతి అయ్యా? ఏ స్నానం చేయమంటే ఇలా ఇలా అనుకుని అయిపోయిందన్నావుగా, తినడం కూడా ఇలా ఇలా అనుకుని అయిపోయిందనుకుని దయచేయి. నువ్వైనా చెప్పమ్మా. నువ్వెలా చెప్పగలవులే, మౌనవ్రతం కదా, మాట్లాడకూడదు. ఏయ్, నీ మాయ మాటలు చాలు, పో బయటికి. అమ్మా అబ్బాయి, నీ పద్ధతేం బాగోలేదురా. ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకో. నా కోపం పూర్తిగా తగ్గకే నువ్వు ఇక్కడికి వచ్చావు, అందుకే బతికిపోయావు. తగ్గిందని నువ్వు అనుకుంటున్నావు, ఏ మాత్రం తగ్గలేదు. మర్యాదగా పోవయ్యా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ గడపలో కాలు పెట్టు. నువ్వేంటి పెట్టి నా ఊపిరినంత వరకు నిన్ను నీ గడపలో కాలు పెట్టనివ్వను, పో. గడపలో కాలు పెట్టడట, పెట్టకపోతే స్వామి 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 ఏమండి, స్వామి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు, మెడపట్టి బయటికి గంటేశాను. అయ్యో అయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఏంటమ్మా, ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? జరగకూడదే జరిగింది. ఏమండి, వెళ్ళండి, ఆయన కాళ్ళ మీద పడి తీసుకురండి. ఆ ముసలాన్న నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. మౌనం. కత్యాయిని, నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఈరోజు మౌనవ్రతం కదా? ఈ మౌన వ్రతమే మనల్ని ఇంత పరీక్షకి గురి చేసింది. పరీక్ష? అవునండి, మన ఇంటికి వచ్చిన అతిథి వేరెవరో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, సాక్షాత్తు ఆ మంజునాథ స్వామి. ఏంటి నువ్వు అనేది? అవునండి, మీరు ఆ స్వామిని తీసుకురావడానికి ముందే శివలింగం నుండి కాంతులు చిమ్మి సాక్షాత్తు శివవాణి నాకు వినిపించింది. సాధ్వి, నేను మంజునాథ స్వామిని. నేను ఒక వృద్ధుడి రూపంలో నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు, నీ భర్తకి కూడా తెలియనివ్వకు అన్నారు స్వామి. ఆ స్వామి భోజనానికి కూర్చునుండగా అయ్యో, మీరు కోపంలో ఏమేమో అంటుంటే మీకు నిజం చెప్పాలని నేను ప్రయత్నించాను. అప్పుడు స్వామి వారు వద్దు వద్దు అంటూ సైగ చేశారు. అయ్యో అయ్యో అయ్యో, కచాయిని కచాయిని, నేను ఎంత పాపం చేశాను. నా స్వామి ఆకలంటూ మన ఇంటికొస్తే తినే అన్నం లాగేసి మెడ పట్టుకుని బయటికి గెంటేశాను. అది అది ఈ పాపిష్టి చేతులతో, ఈ పాపిష్టి చేతులతో. తాతయ్య, వెళ్ళి స్నానం చేసిరండి స్వామి అంటే, రే తల మీద గంగనే పెట్టుకున్నవాడు స్నానం చేయకపోతే ఏ అన్నా కూడా ఆ స్వామి నా గంగాధరుడని నాకు తెలియలేదు. అయ్యో అమ్మా అమ్మా, ఆయన ఒంట్లోంచి వస్తున్న చెడు వాసనలకి తట్టుకోలేక నేను మొహం చిట్లిస్తే, రే నీ కంటికి నేను శ్మశాన వాసిలా కనిపిస్తున్నాను అన్నా కూడా
ఆ స్వామి శ్మశాన రుద్రుడని నాకు తెలియలేదు. నాన్న నేను 3వ కంటితో చూస్తానని ఆ ముక్కంటి అంత స్పష్టంగా చెప్పినా కూడా ఆ స్వామి నా మంజునాథుడని నాకు తెలియలేదు. అయ్యో అయ్యో తాతయ్య, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నేను వెళ్తాను, నా స్వామిని తీసుకొస్తాను. మహేశ్వర, పరమేశ్వర, మంజునాథ, మంజునాథ!